తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5,400 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. గవర్నమెంట్ హై స్కూల్స్, జిల్లా పరిషత్ హై స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కలిపి దాదాపు 5,400 హై స్కూల్స్ ఉన్నాయి. ఆ 5,400 హై స్కూల్స్లలో ఈరోజు 3,352 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ను మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ సందర్భంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా దేశంలో, ప్రపంచంలో అందరితో పోటీ పడే విధంగా ప్రమాణాలు ఉండాలనేదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రమాణాలను పెంచడానికి టెక్నాలజీని వాడుకోవాలనే ఉద్దేశంతోనే మనం ఈరోజు ఈ ప్రయోగం చేస్తున్నాం. డిజిటల్ క్లాస్ రూమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఉపాధ్యాయ బోధనకు తోడుగా డిజిటల్ క్లాసెస్ కూడా ఉపయోగపడతాయి. టీచర్ చెప్పే విషయాలకు సప్లిమెంటేషన్ లభిస్తుంది. తద్వారా ఎక్కువ సమాచారాన్ని, ఎక్కువ సబ్జెక్ట్ను తెలుసుకోవడానికి వీలవుతుంది, అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఆ సబ్జెక్టులో విద్యార్థి ఇంకెక్కువ విషయాలు అవగాహన చేసుకొని విద్యా ప్రమాణాలను పెంచుకునే ఒక చక్కటి అవకాశం లభిస్తున్నది. ఈరోజు 3,352 పాఠశాలల్లో మనము డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభించుకుంటున్నాం. 2017 విద్యా సంవత్సరము ప్రారంభమయ్యే లోపు రాష్ట్రంలో ఉన్న అన్ని ఉన్నత పాఠశాలల్లో, అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లలో కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ను ఇంట్రడ్యూస్ చేయాలి అనే ప్రయత్నం చేస్తున్నాం. దానికి తోడుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు డిజిటల్ లిటరసీలో వెనుకబడిపోవద్దనే ఉద్దేశంతోనే అన్ని హై స్కూల్స్లో కూడా దశల వారీగా కంప్యూటర్ ల్యాబ్స్ను కూడా ఏర్పాటు చేయబోతున్నాం, సిస్టమ్స్ను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. తెలంగాణలో ఉన్న విద్యార్థి డిజిటల్ లిటరసీలో కానీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో కానీ దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలతో వెనుకబడొద్దు అనేదే మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. వారి ఆలోచనకు అనుగుణంగా విద్యార్థులకు ఈ ఐసీటీని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. డిజిటల్ క్లాస్ రూమ్స్ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇవి ఉపాధ్యాయులను రిప్లేస్ చేయవు. ఉపాధ్యాయులకు సంబంధించి వాళ్ళ టీచింగ్ను సపోర్ట్ చేస్తాయి తప్ప రిప్లేస్ మాత్రం చేయవు. కాబట్టి ఉపాధ్యాయుల టీచింగ్ తోడుగా ఇది అదనంగా ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ విద్యార్థులకు ఉపయోగపడతాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను ప్రత్యేకంగా అందరినీ కోరుతున్నాను. మరొకసారి ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభిస్తున్న సందర్భంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మన ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్, ఉత్సాహవంతులు, యువకులు మన కేటీ రామారావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి వచ్చారు. వారికి ప్రత్యేకంగా విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.